నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఆత్మకూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా పట్ల అప్రమత్తంగా ఉండి అదుపులో తీసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోలీసులను అభినందించారు. వాళ్ళు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏరే ఒక బాదుల్లా, చిన్న బాదుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు, అక్కడి నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక 800 గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ 5 మంది తాగేటువంటి వారి దగ్గర వాళ్ళ ప్యాకెట్లు 13 ప్యాకెట్లు, అగ్గిపెట్టె, 5 సెల్ ఫోన్లు అందరినీ సీజ్ చేయడం అయింది. మనం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపుతాము. ముఖ్యంగా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే, ఈ గంజా విషయంలో ప్రతి ఒక్కరూ ఈ నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా. ప్రెస్ కానీ, తల్లిదండ్రులు కానీ, కాలేజెస్లో యాజమాన్యం కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా దీనిలో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించడానికి అందరూ కృషి చేయాలని చెప్పి ఇప్పుడు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో మా గంగాధరరావు, వాళ్ళ ఎస్ఐ జిలాని, సాయి, మన శ్రీనివాసరెడ్డి అందరూ కూడా వాళ్ళ సిబ్బంది చాలా అద్భుతమైన వర్క్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. వాళ్ళకి సంబంధించి కొన్ని రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని మీద చాలా కఠినంగా ఉంది. ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో కంటిన్యూ చేస్తాము. అందరినీ భాగస్వాములు చేస్తాం, పబ్లిక్ కూడా.